మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపాను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల దోషములను బట్టి మత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడాను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణము అయినప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తాను అపరాధ పరిహారపరి చేయగా అతని సంతానం చూశాను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అటు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదాను. గనులతో కలిసి అతడు కొల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నోట్లో అతడు తన ప్రాణం దారపోశాను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపము భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను. ప్రార్థన చేసుకుందాం. మా దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రములైనా. ఇగో తండ్రి, మీరు దేవుడై ఉండి భూలోకంలో పాపం విస్తరించటం మీరు చూసి తండ్రి నీ కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపి తండ్రి మీరు మీ ఉద్దేశాన్ని నెరవేర్చుకున్నందుకు స్తోత్రములు. తద్వారా మేమందరం నిర్దోషమైనాం తండ్రి. దోషం చేసిన మేము నిర్దోషులుగా మేము చేసుకోలేము. కనుకనే మీరే భూలోకానికి వచ్చి అయ్యా నిర్దోషమైన మీరు దోషులమైన మమ్ములను నిర్దోషులుగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నీ యొక్క కల్వరి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేమందరం కూడా పాపులు అని, పాపం ద్వారా తండ్రి మీరు కార్చిన రక్తం ద్వారా మేము మా పాపాలు కడిగి వేసుకున్నట్టుకు వీలు కలిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయనని నీ వాక్యం చెప్తూ ఉండగా మీ రక్తాన్ని కార్చారు, బలిదానం చేశారు నాయన. మేము మీ బలిదాన రక్తము ద్వారా విమోచించబడి పరసంబంధమైన ఆశీర్వాదానికి ప్రవేశించే యోగ్యతను కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున
మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. యెషయా పాత నిబంధన భక్తుడు, ప్రవక్త. అయితే దేవుడు ఆయన ద్వారా భూలోకంలో ఉన్నటువంటి మానవాళి, పాపం చేసినటువంటి మానవుణ్ణి రక్షించేదానికోసంగా ఆయన తన కుమారుణ్ణి ఎన్నుకున్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. అతడు ఎవరు అని అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఉన్నాడయ్యా అంటే ఉన్నాడు. కన్య మరియ ద్వారా ఆయన భూలోకంలో ఉద్భవించాడు. ఎలా ఉద్భవించాడయ్యా అంటే కన్య మరియ గర్భంలో ఆయన పుట్టాడు. ఆయన ఆత్మ ద్వారా పుట్టాడు. దేవుని ఆత్మ ఉంది, మనుష్య ఆత్మ కూడా ఉంది. అయితే దేవుని ఆత్మే కన్య మరియ గర్భంలో దొరబడి ఆమె గర్భవతిగా అయింది. ఎట్లా అంటే మనుషుడు ఒక స్త్రీని క్షీణించినప్పుడు మనుషుడు పాపి కనుక ఆ పాప వీర్యం పాపమే అయింది. ఎట్లంటే మనందరి దోషాలు అన్నాడు. మనం దోషులు, నిత్య దోషులు. ఈ దోషి వీర్యం ఆమె గర్భంలో పడలేదు, కానీ దేవుని యొక్క ఆత్మే పడింది. ఆత్మ ద్వారా యేసుక్రీస్తు ఉద్భవించాడు. కన్య మరియ గర్భంలో పుట్టాడు దేవుడే. అందుకని అటువాడే ఈ పాపిని రక్షించుటకు యోగ్యుడని ఎప్పుడో యెషయా పాత నిబంధనలో ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. కనుకనే ఆయన కలవరి శిలువలో బలి అయ్యేదానికి సిద్ధపడి దేవుడే క్రీస్తుని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 53:10. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూశాను. అతని సంతానం అంటే ఎవరంటే ఆయన నమ్ముకున్నవారు. అతని సంతానం అంటే మనమే. మనం యోహాను సువార్త 1:12 చూసినప్పుడు తీయండి, పెద్దగా చదవండి. తన్ను ఎందరు అంగీకరిస్తురో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. మనం ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన శిలువ మరణంలో ఉండే రహస్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆయన పొందిన దెబ్బలు, ఆయనకి తగిలిన గాయాలు ఘోరమైన చెప్పశక్యములైనటువంటి పాపం చేసింది మనం.
శిక్ష అనుభవించింది ఆయన. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కాకపోయినా నిన్ను నన్ను రక్షించడానికోసరంగా దేవుడే ఆయనకి ఆ శిక్ష విధించాడు. అందుకని అంటాడు, అతను నలుగుట్లకు యెహోవాకు ఇష్టమాయను. కాబట్టి సోదరి సోదరుడా, ఈ కార్యం పరలోకంలోనే జరిగింది. ప్రకటన గ్రంథం 5:5 మనం చూస్తే ఒక పరలోకంలోనే ఒక గొర్రె పిల్లకి వధింపబడి, చూడండి ప్రకటన గ్రంథం 5. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును. ఉండమ్మా చూడు ప్రకటన గ్రంథం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన నేను చెప్తాను. ప్రకటన గ్రంథం నేను చదువుతాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. అదే ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ పైన చదువు. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల పరలోకంలోనే దేవుడు ఏర్పాటు చేశాడు మన కొరకు. అది మనం భూలోకంలో ఆ గొర్రెపిల్ల యొక్క శక్తిని, బలాన్ని మనం చూసాం. కానీ ఆ గొర్రెపిల్ల వధింపబడి తన యొక్క శక్తి చేత, తన బలము చేత ఆ శిలువ మరణాన్ని ఆయన అనుభవించాడు. అది పరలోకంలోనే ఈ గొర్రె పిల్ల మానవుని కొరకు వధింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వధింపబడిన గొర్రె పిల్ల మరి ఇక్కడ భూలోకంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినాడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల దేవునిదే. అయితే లోక పాపాలను మోసుకొని పోయేదానికి ఆయన భూలోకానికి పంపించాడు. చూడమ్మా 29 చూడు. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36 ఉందా వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. దేవుని గొర్రెపిల్ల. పరలోకంలో జంతువులు ఇటువంటివి ఉండవు.
దేవతలు, కెరూబులు, సెరూబులు, దూతగణములు ఉంటాయి. కానీ అక్కడ గొర్రెపిల్ల కనబడుతుంది. అక్కడ గొర్రెపిల్ల కనబడుతుంది. అయితే దీని పని ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఈ గొర్రెపిల్లకి లోకంతో ఏం పని? ఈ గొర్రెపిల్ల లోకాన్ని చేసినటువంటిది. ఈ గొర్రెపిల్ల మానవుణ్ణి పుట్టించినటువంటిది. ఈ గొర్రెపిల్ల దాని స్వరూపం దేవుని స్వరూపం లాంటిది. అందువల్ల ఈ గొర్రెపిల్ల భూలోకానికి దిగి రావాల్సి వచ్చింది. 2000 సంవత్సరముల కిందట పరిశుద్ధాత్మ ద్వారా కన్యమర్య గర్భంలో ఆ గొర్రెపిల్ల వచ్చింది. ఆ గొర్రెపిల్ల మరియమ్మ గర్భంలోకి వచ్చింది. మరియమ్మ గర్భంలోకి ఇమ్మానుయేలుగా వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడు. ఎక్కడో ఉన్న దేవుడు, మహాకాశాల్లో ఉన్నటువంటి దేవుడు భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని శిలువలో కార్చాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మానవుడు పవిత్రుడు కావాలంటే యేసుక్రీస్తు రక్తం ప్రతి వానికి అవసరం. కనుకనే ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి వాని కొరకు కార్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 1:20 చూడండి. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా కొలసీ పత్రిక రాసి చదివేది 20 శిలువ రక్తము చేత సంధి చేసి సంధి చేశాడు. ఆయన ద్వారా శిలువ రక్తం అంటే ఇది పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఆ శిలువ రక్తం చేత సంధి చేయటం అంటే స్నేహం చేయటం. సంధి చేయటం అంటే స్నేహం అని అనుకుంటాను. అంటే పర సంబంధమైనటువంటి ఆ శిలువ రక్తం చేత భూలోకంలో ఉండే మనల్ని సంధి చేశాడంటే ఇద్దరిని ఏకం చేశాడు. కనుక సోదరుడా, పర సంబంధమైనటువంటి దేవుడే ఈ కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అతని నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆ పరలోకంలో వధింపబడినట్టున్నటువంటి గొర్రెపిల్ల భూలోకంలో ఉన్నటువంటి మనలను రక్షించేదానికోసరంగా ఆయన తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక సోదరుడా, అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆ సంగతి గొర్రెపిల్లకి తెలుసు. ఆ సంగతి దేవునికి తెలుసు. వారిద్దరు ఒప్పుకున్నారు. దీనికి నేను పంపిస్తున్నానంటే నీ చిత్తం ప్రభువా అని ఆ గొర్రెపిల్ల కూడా ఒప్పుకున్నది. కనుకనే శిలువ యొక్క రక్తము ద్వారా, శిలువ యొక్క మరణము ద్వారా మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ ఇవన్నీ జరిగినాయి. కనుక దేవునికి ఎంతో స్తోత్రం చెల్లించాలి. రక్షింపబడిన ప్రతివాడు
ఆయనకి రుణస్థలం అయి ఉన్నాం. ఆ రుణాన్ని మనం తీర్చాలి. ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలంటే ఎల్లప్పుడూ మనం ఆయన్ని ధ్యానించాలి, ఆయన స్తుతించాలి, కీర్తించాలి, మహింపరచాలి. అది మన పని. ఆయన పని ఏంటి? మనకి స్వస్థత కలుగు చేస్తూ. దేవుడి వాక్యం దీవించునుగాక.